హలో ఆల్. ఈరోజు అందరికీ ఇష్టమైన చిన్నుల్లిపాయ సాంబార్ చేసుకుందాము. చిన్నుల్లిపాయ సాంబారు చాలా రుచిగా ఉంటుంది. అందులో చిన్నుల్లిపాయలే చాలా రుచిగా ఉంటాయి. మనం కట్ చేయని ఇలా కష్టం అనుకుంటాం కానీ ఉల్లిపాయగా కూరలో తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ మనం కందిపప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పుని గ్యాస్ మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు వచ్చేసి మనం ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఏం కూరగాయలు వేయట్లేదు, మెయిన్ ఉల్లిపాయ హైలైట్ అవుద్దని. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ ఒకటి, ఎండుమిరపకాయ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి కొంచెం బాగా మగ్గుతాయి. ఇంగువ కంపల్సరీ అనమాట సాంబార్కి. నెక్స్ట్ మగ్గిన తర్వాత చింతపండు రసం పోసి ఇది కూడా కొంచెం తెరిలిన తర్వాత ఉడకపెట్టుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసేసి ఇలా బాగా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట.